చేసినటువంటి నేపథ్యంలో అదంతా కూడా ఒక ఒక అర్థమైనటువంటి మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తూ ఉంటారు జమ్మూ కాశ్మీర్ని. మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక 40 నుంచి 50 మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి పోయారు. అక్కడటువంటి ఎత్తైన కొండలు, అద్భుతమైనటువంటి అడవి ప్రాంతం, లోయలు, పచ్చిక బయలు ఇవన్నిటిని కూడా ఆస్వాదిస్తూ అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ అందాలని ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం అది. ఒక్కసారిగా ఒక 5 మంది టెర్రరిస్టులు ఇక మన ఆర్మీ జవాన్ల బట్టలు వేసుకొని అక్కడికి వచ్చి గన్నులు తీసుకొని టపా టపా టపమని కాల్చివేతలు మొదలుపెట్టినట. అనుమానం వచ్చినటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి, మీరు హిందువా ముస్లిమా, మీరు నిజంగానే ముస్లిం అయితే మరి శ్లోకాలు చెప్పండి, ముస్లింలకు సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ శ్లోకాలు ఉంటాయి కదా, ముస్లింలకు సంబంధించినటువంటి ఖురాన్ సూక్తులు ఉంటాయి కదా, సో ఖురాన్ సూక్తులు చెప్పండి మీరంటూ ఖురాన్ సూక్తులు చేయించుకున్నట. ఐడి కార్డులు చెక్ చేసిరట. హిందువా ముస్లిమా కన్ఫర్మేషన్ చేసుకొని హిందువుల మీదనే ప్రధానంగా హిందూ పురుషుల మీద టార్గెట్ చేసి ముస్లిం అని తెలిస్తే వదిలేయడం, హిందూ అని తెలిస్తే వాళ్ళని అక్కడికక్కడే కాల్చి చంపే ప్రయత్నం చేసిరట. అట్లా 28 మందిని చంపిరట. ఇతర దేశాలకు చెందిన 2 విదేశీయులు, లోకల్గా ఉన్నటువంటి 2 లోకలస్తులు, ఇక మిగతా తెలంగాణకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి, బీహార్కి సంబంధించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి మిగతా పర్యాటకులు ఉన్నారట. అక్కడ హనీమూన్కి వెళ్ళినటువంటి కొత్త పెళ్ళైనటువంటి జంట భార్య కళ్ళ ముందే భర్తను కాల్చి చంపిరట. ఇక కన్న కూతురు ముందే కన్న తండ్రిని కాల్చి చంపిరట.